వచ్చినప్పటి నుంచి మమ్మల్ని టీచ్ చేస్తున్న క్లిచర్స్ టీం ఆ తర్వాత మాకు ఫ్రెండ్స్ అయిపోయారు. దీని తర్వాత మేమందరం ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం. అద్భుతమైన క్యాంపస్, ఫ్రెండ్షిప్ మా అందరికీ దొరికింది. నా చెల్లి పెళ్లికి పిలవడం కోసం మా నాన్న మా కాలేజ్కి వచ్చారు. బాగున్నావురా? బాగున్నాను. కార్డు తీసుకో. మీరందరూ వచ్చేదానికి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ చూసి పెట్టాను. అంకుల్, ఆ రోజు మేము రావడానికి ఏదైనా కారు? మేము రావడానికి కార్ని డ్రైవర్ని పంపిస్తానన్నారు. అలాగా? నాన్న వీడే శ్యామ్, నేను చెప్పాను కదా. హలో బాబు, మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు అంకుల్, ఇప్పుడిప్పుడే కోలుకుంటా. అలాగే నాన్న, వీడు పెళ్లికి రావడానికి చిన్న సమస్య ఉంది. ట్రీట్మెంట్ కోసం అమ్మతో పాటు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్లకుండా ఉంటే తప్పకుండా వస్తా. అలాగైతే సరే. అంకుల్, నేను కూడా రాను. టీమ్ ని ఫుట్బాల్ మ్యాచ్ కి తీసుకెళ్ళాలి. ఆ రోజు లాస్ట్ డే. ఓ అలాగా? సరే, ముందు గేమ్ ఆడండి. ఆ మురళి అప్పుడప్పుడు ఓ మొబైల్ తీసుకుని వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు. అది ఎక్కడ దాచిపెట్టాడో కనపట్లేదే. ఆఫ్లో ఉంది, ఆన్ చేసి చూస్తా. ఇంత మంచి ఫోన్ని దాచిపెట్టాడంటే ఇందులో ఏదో పెద్ద రహస్యమే దాగుంటుంది. ఎప్పుడు చూసినా దాంతోనే పడి ఉండు. ఏదైనా కావాల్సి వచ్చి ఫోన్ చేస్తే తీవా? నీకేమైనా పిచ్చా? ఏం కలర్ చీర కావాలని ఫోన్ చేశా, ఏదో నాకు తోచింది తీసుకొచ్చా. తీసుకా. పని చెప్పింది చూడు. బ్లౌజ్ కి తగ్గట్టుగా మ్యాచింగ్ చీర కావాలంట. ఊళ్ళో ఉండే అన్ని షాపులు ఎక్కి దిగా. డిస్ప్లే వస్తుంది MOL మోలు. హాయ్, నల్ల చీర. రే దొంగనాయాలా, చివరిగా ఎవరో మోలు అనే అమ్మాయికి ఫోన్ చేసి ఆఫ్ చేసి పెట్టావు కదా. నేను ఓసారి అమ్మాయికి ఫోన్ చేసి చూస్తే ఎలా ఉంటుంది? చూసింది చాలు, ముందు తినడానికి ఏదైనా పెట్టు. తడితేనే తెరుస్తారని చెప్తారు కదా. మళ్ళీ ఏంది ఈయన ఫోన్ చేస్తున్నాడు ఇక్కడే ఉండి? బాత్రూమ్ నుంచి చేస్తున్నారా? ఎందుకై ఉంటుంది? హలో మోలు. హలో ఒకవేళ స్నానం చేయటం వల్ల గొంతు మారిందా? హలో రఫ్ఫుగున్నా గాని మనసు బంగారం. హలో. ఇలా చూడండి, నలుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత పళ్ళులో ఉన్న హ్యాండ్ వర్క్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. అలాగా? స్నానం చేసిరా? నేను ఓ సూపర్ డిష్ చేసి పెట్టాను. ఆయన మనసులో ఇంకా నా మీద ప్రేముంది. అది ఫోన్లో మట్టుకే. ఏదో ప్యాలెస్లో ఉండే రాజకుమార్ అనుకుంటా. నలుపు రంగు, పళ్ళులో ఉండే హ్యాండ్ వర్క్ అంటే పళ్ళు తోముకోవటం. ఒకవేళ నన్ను ఇందులోంచి చూసే అవకాశం ఉందా? ఏయ్, ఓకే మోలు, అలవాటు లేకున్నా కానీ ఈరోజు జాక్ స్నానం చేస్తాడు, పళ్ళు తోముకుంటాడు, ఓ అందగాడిలా మారిపోతాడు.